సార్ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి కేశినేని శివనాథ్ గారిని మాట్లాడమన్నాడు. ఒక్క నిమిషం మాట్లాడారు. అందరికీ నమస్కారం. విజయవాడ ఉత్సవ్, విజయవాడ వాసులు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ ప్రజల చేత విజయవాడ ప్రజల యొక్క ఉత్సవ్ విజయవాడ ఉత్సవ్. ఈ విజయవాడ ప్రజల యొక్క ఆతిథ్యం అమ్మవారి భక్తులకి అందరికీ అందేలాగా మనం ఈ ఉత్సవం రూపొందించుకోవడం జరిగింది. 5 చోట్ల ఈ విజయవాడ ఉత్సవం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా ప్రజలు ఎంతో చక్కగా మనకి సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో కళాకారుల్ని గౌరవించుకుంటాం, వాళ్ళ ప్రదర్శనలు చూడటం, అంతేకాకుండా వాళ్ళని సత్కరించుకుంటూ విజయవాడ యొక్క ఆతిథ్యాన్ని మనం తెలిసే విధంగా ఈ విజయవాడ ఉత్సవం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విజయవాడ ఉత్సవం మైసూరులో ఉత్సవం జరుగుతుంది, హౌరాలో జరుగుతుంది, అహ్మదాబాద్లో జరుగుతుంది. విజయవాడలో ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవటానికి 150,000 మంది భక్తులు వస్తున్నారు. మనకెందుకు ఉత్సవం చేయలేమని అనుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన వెంటనే తప్పకుండా చేయండి అని చెప్పి వారు ప్రోత్సహించారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహించారు. మేము ఈ ఉత్సవాన్ని లోకేష్ గారికి చెప్తే ఆయన ఒకటే చెప్పారు, విజయవాడ ఉత్సవం సక్సెస్ అవ్వాలంటే మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారిని పిలవండి, తప్పకుండా వస్తారు. ఆయన వస్తే విజయవాడ ఉత్సవం సక్సెస్ అయినట్టే అనగానే మేము వెళ్ళి రాధాకృష్ణ గారిని పిలవంగానే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వారు మొట్టమొదటి పర్యటన విజయవాడకు వచ్చి విజయవాడ ఉత్సవాన్ని మరో స్టేజ్కి తీసుకెళ్లిన గౌరవ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారికి, అంతేకాకుండా ఈ ఉత్సవాన్ని మేము ప్రారంభించడానికి నారా లోకేష్ గారిని, అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని పిలిచాం. వాళ్ళు కూడా వచ్చి చక్కటి తెలుగుదనం, విజయవాడకి సన్నిహిత సంబంధాలు ఉన్న గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా విజయవాడ ఉత్సవ్, నారా లోకేష్ గారు ఇద్దరు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విజయవాడ ఉత్సవ్ తర్వాత ఎంతోమంది గవర్నర్లు, మంత్రులు, కేంద్ర మంత్రి గౌరవ షెకావత్ గారు వచ్చారు, గౌరవ ఇంద్రసేనారెడ్డి గారు వచ్చారు, మన రాష్ట్ర గవర్నర్ గారు వచ్చారు. ఇటువంటి అందరూ కూడా వచ్చి ఈ విజయవాడ ఉత్సవాన్ని ఆశీర్వదించడం వల్ల ఇవాళ మనం 10వ రోజుకి వచ్చాం. 10వ రోజున విశిష్ట అతిథులుగా వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, నా మంచి స్నేహితులు రాధవ్ గారు, నరసింహరావు గారికి, అంతేకాకుండా పాతూరు నాగభూషణం గారికి, ముఖ్యంగా మా గుంటూరు జిల్లా మా ఆత్మీయ శాసనసభ్యులు పుల్లారావు గారు, మన ఎమ్మెల్సీ, ఆయన గుంటూరు ఎమ్మెల్సీ అనుకుంటాడు, ఆయన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ హాలపాటి రాజా గారు, అడ్డూరి శ్రీరామ్ గారు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా రావడం వల్ల ఈ ఉత్సవానికి ఒక విశిష్టత వచ్చింది. తప్పకుండా వచ్చిన అతిథులందరినీ గౌరవించుకుందాం. అన్నిటికన్నా మా అందరికీ మార్గదర్శి, మా అందరినీ ఒక డైరెక్షన్లో నిలిపి మా జిల్లాకే ఒక మార్గదర్శకుడుగా నిలిచిన వసంత నాగేశ్వరరావు గారు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో విజయవాడ ఉత్సవ్ దసరా ఉత్సవాల్లాగా ప్రతి సంవత్సరం జరుగుతా కళాకారుల్ని సన్మానించుకుంటా ఈ విజయవాడ ఉత్సవం చేయటం ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనే కాకుండా విజయవాడ ప్రజల చేత ఉంచే ఈ ఉత్సవమే విజయవాడ ఉత్సవం. విజయవాడ పార్లమెంటు ప్రజలందరూ కలిసికట్టుగా ఈ విజయవాడ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళందరినీ అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు చిన్ని అన్న. ఇది కేవలం విజయవాడ ప్రజలకు మీరు ఇచ్చిన గిఫ్ట్ కాదన్నా, ఇది ప్రతి తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఉత్సవం. ఇది తెలుగు వారందరి ఉత్సవం అని తెలియజేస్తూ ఇప్పుడు జీవీఎల్ గారిని ఒక 2 నిమిషాలు సభను ఉద్దేశించి